హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తా ఉండేది మనమంతా కూడా హెచ్ఎఫ్ జెర్సీ హోల్స్టీన్ క్రాస్ ఆవులండి. సో ప్రజెంట్ అయితే మనము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పుంగనూరు అండి, పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం. పాలవాళ్ళ మార్కెట్. ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చిన ఆవులు ఏం రేట్లు పోతున్నాయి అనేసి క్లియర్గా మనం కనుక్కుందాం. ఆల్రెడీ ఒక 2-3 వీడియోలు పైన చేశాను. సో దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. అన్ని సపరేట్ చేస్తాం. ఎద్దులు సపరేటు, ఆవులు సపరేటు, తరుపు దూడలు సపరేటు, తక్కువ ధర ఆవులు సపరేటు, ఎక్కువ ధర ఆవులు సపరేట్ అని చేస్తాం అనమాట. సో ప్రజెంట్ ఈ వీడియోలో హెచ్ఎఫ్ లో మంచి సైజులో ఉండే ఆవులు, మంచి పాలిచ్చే ఆవులు అయితే చూద్దాము. సో ఏం రేట్లు పోతా ఉన్నాయి, ధరలు ఎట్లా ఉన్నాయి, పాలు ఏమి, ఎంత పాల కెపాసిటీ ఏంది అనేసి అన్ని క్లియర్ గా మాట్లాడుకుందామండి. సో చూడొచ్చు, అన్ని సైజు ఆవులే, మంచి సైజులో ఉండే ఆవులు. ఏం తన్నా 95 పాలునా 10-11 ఎన్ని అవుతావా? 2 అవుతా. సెకండ్ లాక్టేషన్ పాలు 10-11 95,000 అయితే ఎత్తాం అనేది నేను చెప్పడం, వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. సో 10-11 అన్నప్పుడు రోజు మీద వచ్చి ఫర్ డేకి 20-22 లీటర్స్ ఆ విధంగా కెపాసిటీ చెప్తున్నాడు. సో మంచి హెచ్ఎఫ్ అండి ఇది. సో చూసుకోవచ్చు. దాని తర్వాత ఇది చూద్దామండి. వ్యాపారమేనా? నెంబర్ చెప్తారా? ఫోన్ నెంబర్ చెప్పండి. 9701464676. మీ పేరునా? శేఖర, పుంగనూరేనా? ఓకే. ఇక్కడ ఓకే, పక్కన పల్లి. ఓకే, నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినండి. సో ఇట్లాంటి ఆవులు ఏదైనా కావాలనుకుంటే మీరు వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే మార్కెట్లో అయితే ఉన్నాడు అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక ఆవు ఉంది. ఈ ఆవుని ఏం చెప్తారో కనుక్కుందాం. ఏం చెప్తారన్నా? 92 పాలునా? పూటకి 13 లీటర్లు 92,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. పూటకి 13 అన్నప్పుడు రోజు మీద 26 లీటర్ కెపాసిటీ చెప్తున్నాడు. 26 పాల కెపాసిటీ చెప్తున్నాడు. ఇంకా ఒక లీటర్ ఇటు అటు కూడా ఉండొచ్చు. ఎన్నో అవుతావన్నా? 3 అవుతా. వ్యాపారమైన ఇదే తీసుకుంటా. ఓకే, మీ నెంబర్ ఏమైనా చెప్తారా? 9676391016. మీ పేరన్నా? అంటే పుంగనూరు లోకలే కదా? ఏ పల్లె? ఎంత దూరం వస్తుంది ఇటు నుంచే? 18 కిలోమీటర్. ఓకే, 18 కిలోమీటర్ అంటే ఒక 20 కిలోమీటర్ లోపల అండి, పుంగనూరు సరౌండింగ్ లో ఉండేవాళ్ళే. సో వీళ్ళ రైతుల దగ్గర తెచ్చి అమ్ముతాడమని చెప్తారు అనమాట. సో ఇట్లాంటి ఆవులకు సంబంధించి ఏదైనా కావాలనుకుంటే మీరైతే వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలాగే మనం లోపలికి పోతాం కాస్త. సో ఏం రేట్లు పోతున్నాయి కదా. ఇక్కడ చూస్తే అన్ని కూడా హెచ్ఎఫ్ ఆవులు, మంచి సైజులో ఉండే హెచ్ఎఫ్ ఆవులు అండి. డైరీ ఫార్మ్స్ వాళ్ళు కూడా అయితే ఉంటారు, చాలా వరకు కంటిన్యూగా ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. మంచి సైజులో ఉండే ఆవులు, మంచి పాలవులు. దీంట్లో కెపాసిటీ చూసుకుంటే మనకు పూట మీద 10-12 లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఆవులండి. సో మనకు ధరలు ఎత్తుకుంటే 80-85 నుంచి స్టార్ట్ అయితే 90-95 లక్ష వరకు కూడా చెప్పొచ్చు. సో అన్నీ కూడా ప్రజెంట్ అయితే వ్యాపారాలు జరుగుతుండే ఆవులు. అన్నీ కూడా మంచి సైజులో ఉండేవాళ్ళండి. ఏదైనా కూడా హెచ్ఎఫ్ జెర్సీలు మంచి సైజులో ఉండేవాళ్ళు. 15-20 లీటర్ల పాలు కెపాసిటీ ఉండేవి అయితే ఉంటాయన్నమాట. చూద్దామండి. ఇక్కడ మనకు ఇంకా బ్యారేజ్ జరుగుతుండే. ఆయన నమస్తే. బాలాజీ డైరీ ఫామ్ చిన్న. ఓకే, ఇప్పుడు ఏమన్నా ఈనాడైనా వేరే వాళ్ళ? ఇది మీదేనా? హాయ్, ఏం తండ్రా? ఏం తనవు? 75 పాలు చూటిదా? ఓకే, 75,000 అయితే చెప్తున్నాను. చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. 75 అనేది ఉంది కానీ వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. పాల కెపాసిటీ ఎంత? 9-10 పూటకే 9-10 లీటర్ల చెప్తాను అనమాట. అంటే రోజు మీద వచ్చి మనకు 18 నుంచి 20 లీటర్ కెపాసిటీ ఉండి అవ్వాలన్నమాట. సో దీని అయితే ఆ రేటు చెప్తున్నాను, తగ్గింపు ఉంటుంది. ఆపక బ్రో 55. ఇదేం జెర్సీ క్రాసా? అయితే ఎన్నో అవుతావు పాలన్నీ? 3 అవుతా. పాలు 6-7. దీని ఏం చెప్పావు? 55. 55,000 అవుతుందంటే ఒక 6-7 లీటర్ పాల కెపాసిటీ అని చెప్తున్నాడు. సో చెప్పడం అయితే అట్లా ఉంది కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. సో తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి. సో ఈ ఆవును అయితే ప్రజెంట్ చెప్తాను 55 మీడియం సైజ్ ఆవు. సో ధర కూడా కొంచెం రీజనబుల్ గానే ఉంది. ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనమాట. 55 నోడు 50కి కొంచెం ఇటు అటు కూడా రావచ్చు. సో దాని తర్వాత ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2 ఆవులు అయితే ఉన్నాయండి. ఏం చెప్తారు కనుక్కుందాం. సో చూస్తే హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నట్టున్నాయి అన్న. ఏం చెప్తారన్నా? ఇది
అయిపోయినాయా? 75 75,000 అయితే చెప్తాను దీన్ని చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. సో సెకండ్ లాక్టేషన్ ఆ విధంగా అయితే ఉండొచ్చు. ఇది కూడా ఆ రేంజ్లోనే ఉంది, కాస్త ఇటు అనమాట. ఇది కూడా ఒక 70-75 ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నాను అన్నీ కూడా ఆ రేంజ్లో ఉండేవాళ్ళు, మంచి సైజులో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇక్కడ చూస్తున్నాను పెద్ద సైజు ఆవులు వచ్చి జెర్సీ కాదండి, హెచ్ఎఫ్ ఆవులు మంచి సైజులో అయితే ఉన్నట్టున్నాయి. ఇవి కూడా అమ్మకానికి అయితే పెట్టినట్టున్నారు. ఏం చెప్తారన్నా? హాయ్నా, బాగుండరా? ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక 3 ఆవులు అయితే ఉన్నాయండి, చూద్దాం. ఇక్కడ చూస్తుండే ఆవులు మనకైతే బాలాజీ డైరీ ఫామ్ అండి. మన ఛానల్లో ఆల్రెడీ వీళ్ళ వీడియోస్ కంటిన్యూగా ఇస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ ఉండే ఆవులు ఏం రేట్లు ఉన్నాయి, ఎంత ధరలు పోతున్నాయి అనేసి క్లియర్గా అయితే మనం అయితే ఇక్కడైతే మాట్లాడుకుందాం. సో చూద్దామండి. 3 ఆవులు ఉన్నాయి ప్రజెంట్. 3 ఉన్నాయనా? ఇక్కడ 3 ఉన్నాయి, షెడ్ లో 6 ఉన్నాయి ప్రజెంట్. ఇది వచ్చి హెచ్ఎఫ్ ఆవులా? హెచ్ఎఫ్ క్రాస్ ఇవి, హెచ్ఎఫ్ లో క్రాస్ ఉన్నాయి. చూద్దామండి. ఈ 3 కూడా హెచ్ఎఫ్ లో క్రాస్ గా ఎత్తున్నాడు. ఒకటైతే ప్యూర్ హెచ్ఎఫ్, ఆ 2 అయితే ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్నాయి. ఇది మాత్రం క్రాస్ ఉంటుంది. ఏం చెప్పారండి ఇది? ఇది 65 65,000 అయితే ఎత్తున్నాడు చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. పాల కెపాసిటీనా? 10 పూటకి 10. ఎన్నో అవుతావు? 3వ ఈత. ఓకే, 3వ ఈతగా చెప్తున్నారు. పాలు 10 కెపాసిటీ చెప్తున్నాడు. అంటే రోజు మీద వచ్చి 20 లీటర్స్ కెపాసిటీ చెప్తున్నాడు. సో 1 లీటర్ ఇటు కూడా 18 నుంచి 20 మధ్యలో అయితే పాలు వచ్చే అవకాశం అయితే ఉంది. 75 చెప్పడం అయితే 75 ఉంది, కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుంది. ఇది చూద్దాం. ఇదినా 95. ఎన్నో అవుతావు పాలన్నీ? 2 అవుతావు. పాలు 13 పూట మీద. ఫ్రెండ్ చూస్తాను 95,000 అయితే దాన్ని అయితే చెప్తున్నాడు. మధ్యలో ఉండేదని వ్యాపారం అని చేసుకోవచ్చు. 95 ఉన్నప్పుడు పూటకి 13 లీటర్ అన్నప్పుడు రోజు మీద 26 లీటర్ చెప్తున్నాడు చెప్పడం. సో 1 లీటర్ ఇటు అటు కూడా 24 నుంచి 26 వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తాను అనమాట. సెకండ్ లాక్టేషన్ అంటే 95,000 అయితే దాన్ని అయితే చెప్తున్నాడు. సో దాని తర్వాత చూద్దాం. ఇదినా 90. ఇది ఎన్నో అవుతావు పాలన్నీ? 2 అవుతా. పాలు కెపాసిటీ 13. సో ఇది కూడా 13 లీటర్ చెప్తానండి పూటకి. రోజు మీద వచ్చి 26 లీటర్ కెపాసిటీ చెప్తాడు. సో 95,000 అయితే చెప్తాడు. 95 ఆ విధంగా చెప్తాడు. ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది, తగ్గింపు ధర అనేటువంటి ఉంటుంది అనమాట. ఇంకా ఇంటి కూడా షెడ్ లో అయితే ఇంకా ఒక 5-6 ఆవులు అయితే ఉన్నాయని చెప్తాడు. కంటిన్యూస్ గా 365 డేస్ వీళ్ళ దగ్గర అయితే పాలు అయితే ఉంటాయండి. సో వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్గా ఉండాలి వాళ్ళైతే డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ చెప్పండి అన్న. 62-811-899-02. కంటిన్యూస్ గా పాలావులు అయితే ఉంటాయండి. ఇంకో నెంబర్ ఉన్నాయి చెప్పండి. 970-599-199. మళ్ళీ చెప్పండి. 970-199-7191. ఓకే, వీళ్ళ దగ్గర అయితే బాలాజీ డైరీ ఫామ్ అండి. వీళ్ళ దగ్గర కంటిన్యూగా పాలావులు అయితే ఉంటాయి అనమాట. సో వీళ్ళ నెంబర్ అయితే వీడియోలో వేయడం జరిగింది. సో మీకు ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు మన ఛానల్లో ఇంకా అయితే వీడియోలు ఉన్నాయి. షెడ్లో ఇంకా 20 ఆవులు ఉన్నాయా? ఓకే, ఇంకా 20 ఆవులు అయితే ఉన్నాయంటాడు. సంవత్సరం అంతా కూడా వీళ్ళ దగ్గర కంటిన్యూస్ గా పాలావులు అయితే వ్యాపారం అయితే ఉంటాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు.